జిల్లాలో వృద్ధులను టార్గెట్ చేస్తూ లక్షల్లో వసూలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. నిందితులు రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ మనీ లాండరింగ్ కేసు అంటూ భయపెట్టి లక్షల్లో కాజేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ కేసులో రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకు చెందిన 12 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. నిందితుల వద్ద 12.58 లక్షల నగదు, 17 సెల్ ఫోన్లు, 13 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశామని ఎస్పీ వెల్లడించారు. అరెస్ట్ జరిగింది. ఇప్పుడే మేము జనరలీ లేమన్ టైంలో ఇప్పుడే డిజిటల్ అరెస్ట్ అంటున్నాము ఇది కేసులో. కానీ ఎంత ఇలాబరేట్గా డీటెయిల్గా ప్లాన్ మీరు చూడండి. కాల్ చేసేవాడు వెనకాలే అంత పోలీస్ ఎంబ్లం పెట్టి యూనిఫామ్ వేసుకొని, లేడీ ఆఫీసర్ ఉంటే లేడీ యాక్చువల్లీ నవజిత్ సిమి మేడం నాకు 1 year సీనియర్, నాకు పరిచయం కూడా ఉంది. దయానాయక్ ఎంత పాత ముంబైలో ఉండేవాడు, దట్ గ్యాంగ్ వార్లో ఇన్వాల్వ్ అయ్యే పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఎడ్యుకేటెడ్ పర్సన్. అంతా అయిన తర్వాత కూడా ఎంత సైకలాజికల్ మైండ్ గేమ్ చేసి ఈ నేరాలు జరిగింది. సో పోలీస్కి అప్రోచ్ అయిన తర్వాత ఈ మళ్ళీ డీటెయిల్స్ నాకు చెప్పాల్సింది అవసరం లేదు, ప్రెస్ నోట్లో గుండా ఉండి చాలా డీటెయిల్గా చెప్పారు. పోలీస్కి అప్రోచ్ అయిన తర్వాత వెంటనే మేమే ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసాం. దీంట్లో ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మీకు ఉన్నాయి. ఆల్రెడీ 30 lakhs ఇచ్చేశారు. దీంట్లో ఏం చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తారు, మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. దీంట్లో కొంతమంది ప్లానర్స్ ఉంటారు, ఎంత ప్లాన్ చేసేవాడు. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది యాక్టర్స్కి హైర్ చేస్తారు. ఈ కాల్ చేసేవాడు, ఈ రూమ్ ప్రిపేర్ చేసేవాడు, వీళ్ళకి అస్సలు చాలా సేపు మేము చూసాము. వీళ్ళకి టోటల్ ప్లాన్ ఏంటి వీళ్ళకి ఐడియా కూడా ఉండదు. తర్వాత మీకు ఏం కావాలా, వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ కావాలా. విక్టిమ్ లైక్ మిస్టర్ వీరా ఏదైతే అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి కదా, ఈ ఫ్రాడ్ చేసిన తర్వాత డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎవరి అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడు ఆర్ కింగ్ పిన్ వ్యక్తి ఉన్నారు వీళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే మేము పట్టుకి వస్తాం, ఈజీ ఉంటుంది. హైడ్ చేయడానికి వీళ్ళు ఎలా చేస్తారు ఆ డబ్బు. ఈ టోటల్ సైబర్ క్రైమ్ అంటే మనకి ఒక మెయిన్ పాయింట్ అర్థం రావాలంటే ఈ అంతా స్కీమ్, ఈ డబ్బు హైడ్ ఎలా చేయాలి. ఏ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్ నుంచి థర్డ్ అకౌంట్ నుంచి విత్డ్రా అయ్యి క్యాష్ విత్డ్రా చేసుకుని 4th అకౌంట్లో పెట్టడం, అక్కడ నుంచి ఏదైతే షాపింగ్ చేయడం, లేకపోతే క్రిప్టోకరెన్సీ అంటే బైనాన్స్ కానీ బిట్ కాయిన్స్ కానీ చాలామంది కాయిన్స్ వచ్చాయి, దీంట్లో కన్వర్ట్ చేయడం. సో వీరగారితో జరిగింది ఏంటి, మనం ఏం చేసాము, ఆ ఫస్ట్ డబ్బు ఏ అకౌంట్లో పడింది వీళ్ళకి ట్రేస్ చేసి విచారించాం. తర్వాత వీళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం చేస్తారు, కొంతమంది యూత్, కొంతమంది తెలిసేవాడు కూడా అకౌంట్ సెల్ చేస్తూ ఉంటారు. నా దగ్గర అకౌంట్స్ ఉన్నాయి, 5 కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి, 5 సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయి. టెలిగ్రామ్లో ఒక గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ కానీ వేరే ఛానల్స్లో. ఆ గ్రూప్లో అడుగుతూ ఉంటారు ఎవరి దగ్గర అకౌంట్స్ ఉన్నాయా, ఎవరి దగ్గర కరెంట్ అకౌంట్స్, సేవింగ్ అకౌంట్స్ ఉన్నాయా. వీళ్ళు సేల్ చేస్తారు, అక్కడ డబ్బు పడితే సమ్ కమిషన్ వస్తుంది. కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండదు. కొంతమందికి చాలా నాలెడ్జ్ ఉంది, ఇది సైబర్ క్రైమ్, నేను సైబర్ క్రైమ్ కోసమే ఇస్తున్నాను, నాకు కమిషన్ వస్తుంది, ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఆయన డబ్బు ఇచ్చారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక చోట మధ్యలో ఎవరైతే అకౌంట్ ఇచ్చారో ఆ గ్యారంటీ ఏంటి, ఆయన మళ్ళీ విత్డ్రా చేసి సొంతం కోసం వాడుకోవచ్చు కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆయన ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో ఆయనకి ఒక చోట పిలుస్తాడు, ఆసాం కానీ, ముంబై కానీ, రాజస్థాన్ కానీ, అక్కడ ఫిజికల్లీ వెళ్ళాలి, ఒక రూమ్లో హోటల్లో కూర్చోపెడతారు. ఆ టైంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెంటనే విత్డ్రా కూడా చేసేస్తారు. టోటల్ మీరు ఆలోచించండి, 7 months వరకు డిజిటల్ అరెస్ట్ జరిగింది. ఇప్పుడే మేము జనరలీ లేమన్ టైంలో ఇప్పుడే డిజిటల్ అరెస్ట్ అంటున్నాము ఇది కేసులో.